ఖతర్నాక్ కామెడీ షో. సూసైడ్ చేసుకోవడానికి వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చచ్చిపోవాలి? కత్తితో పొడి చేసుకుంటే అమ్మో, నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం. ఏమైనా హెల్ప్ తీసుకుందాం. రష్మి, కత్తితో పొడిచే. నీకు పొడిచినా పొడి చేస్తా. కనీసం వద్దని కూడా అనరు. వచ్చి చాలా హెల్పింగ్ నేచర్, బాగా హెల్ప్ చేస్తుంది. పాయిజన్ తాగి చచ్చిపోతే గొంతు పట్టేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు. జ్యూస్ తెమ్మంటావా? కలిపేసి ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో. ఎస్, లాస్ట్ టైం ఒకసారి చూడసారిగా నా ఫ్యాన్స్ కి లైవ్ వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, నేను సుధీర్. చచ్చిపోవాలనుకుంటున్నాను. ఇగోండి టవర్ ఎక్కి దూకేస్తాను. ఇక మీద నేను మీకు ఉండను. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. కమెంట్స్ ఏం పెట్టారు అయితే మామూలుగా ఉండదు నా ఫ్యాన్స్. సూపర్ గా ఉంటుంది అన్న. దూకేటప్పుడు నీ స్పందన ఏంటో చెప్పవా? స్పందన అన్న, లాస్ట్ టైం జోక్ చెప్పవా? అన్న, కొనుగుపురితో ఉన్నప్పుడు వాళ్ళ నా బర్త్డే విష్ చేయి. అది నీ ఫ్యాన్స్. స్కిట్ లో రాసేవండి. మా ఫ్యాన్స్ అలా ఉండరు, జెన్యూన్ ఫ్యాన్స్. అబ్బో, చచ్చిపోవాలి ఎలాగన్నా. లాస్ట్ టైం ఒకసారి రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తే, హలో రే చెప్పరా, ఒకసారి సెల్ టవర్ దగ్గర ఎక్కడా? ఎక్కడేంట్రా? పైకి చూడు ఒకసారి. ఎక్కడరా? అటు కాదు నీ ఎంకమ్మ, వెనక్కి తిరిగి చూడు. సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడరా? దరిద్రుడా, నేను ఎక్కడ దూకి చచ్చిపోతున్నా. సూసైడ్ చేసుకుంటా. అంత లేదు, నువ్వు అంత పైకి ఎక్కువ ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉంటావు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకున్నా. సార్ అవగానే ఫోన్ చేస్తా. అదే రా, అవగానే ఫోన్ చేస్తా. అవగానే ఫోన్ చేయడం ఏంట్రా? ఇక్కడ దూకి చచ్చిపోతా. నిజం చెప్తున్నా. పక్కా చచ్చిపోతా. నీకేం బుద్ధి ఉందరా? ఇలాంటి చేసినప్పుడు మీడియా అందరూ ఉండాలరా, గ్రాండియర్ ఉండాలరా. గ్రాండియరా? సుధీర్ సెలబ్రిటీ, గ్రాండియర్ కావాలి, గ్రాండియర్ కావాలి. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. సార్ మీడియాకి ఫోన్ చేస్తాను సార్. మీడియా సార్ మా సుధీర్ సూసైడ్ చేసుకున్నాడు సార్. మిగతా ఛానల్ చెప్పి వచ్చేస్తారు. ఇంకా బతికే ఉన్నాడా? ఒక్క నిమిషం, మనకి అరడానికి వీటికి జనాలు కావాలి. మనం హలో మేషారు, మా సుధీర్ చచ్చిపోతాం సార్. రండి సార్. ఏమైనా? అదే మన సుధీర్ ఉన్నాడు కదా, సూసైడ్ చేసుకుంటున్నాడు. అరే దూకడానికి ఎంత టైం పడుతుంది? చచ్చిపోతా, కనీసం ఆపాలి కదా. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా దూకమని చెప్పు. అమ్మో, మీడియా వచ్చారు. ఇది లైవ్ అండి. లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. అరే మన సుధీర్ గారు సూసైడ్ చేసుకుంటున్నాడు. టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఫుల్ గా ఏడ్ చేస్తాం. మొత్తం సానుభూతి అంతా నాకు రావాలి, అడుగు కాదు. అర్థమైందా? చేసినా చేస్తాడు. లైవ్ జరుగుతుంది కదా. లైవే. ఇటు పక్క రండి సార్. ఇద్దరు ఒక తల్లి పిల్లల్లో పెరగపోయినా ఒకే కంచం, ఒకే మంచం కూడా పడు కూడా అంతే సార్. సడన్ గా ఈ లైవ్ పోయేసరికి నాకు ఒప్పుకోవడం సార్. లైవే కదా సార్? లైవే అండి. ఏంటి సార్ అంత నేను తొక్కిసారేంటి కాలుతో? ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారు? ఎవరండి? సుడికెళ్ళి సుధీర్ సార్. అదిరా ఫ్యాన్ అంటే చూడు. అది సూసైడ్ చేస్తున్నా. అమ్మ ఈడెక్కుతున్నాడేంటి? నేను నీకు ఫ్యాన్ అన్న. హ్యాపీ బర్త్డే అన్న. ఏంటి సార్? కేక్ ఎక్కడ పెట్టుకున్నా? ఇది కేక్ కాదు సార్, మరి సిగ్నల్ టవర్. అన్న నువ్వు ఎలా సూసైడ్ చేసుకుంటా అన్న? నేను ఉండగా అన్న, నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను అగిపెట్టి సూసైడ్ చేసుకుంటే నేను భయనిస్తా. పనికి మాల్యాలం అని. మా వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సార్. 108 కి ఫోన్ చేశారా? ఒక్క నిమిషం సార్. హలో 108. నా కోసం 108 ఫోన్ చేస్తున్నారా? మా సుధీర్ సూసైడ్ చేసుకుని ఇటుపక్క రావద్దండి దయచేసి. మళ్ళీ బతికేస్తాడు. ఇంకా బతికే ఉన్నాడా? చెప్పేసాను రా. అరే ఏంటి ఊపుతున్నాడు ఎవడో టవర్.
మీరు కిందకు వచ్చేయండి సార్, నేను చూసే ఆపేస్తాను అనవసరంగా. మా ఇంట్లో బల్బులు లేవన్నా, ఒక్క బల్బు అన్నా పెట్టుకుంటా. ఇవ్వండి సార్. థాంక్స్ అన్నా. ఓకే, అది తీసుకెళ్ళండి. ఏం కాంబినేషన్ రా, రెడ్ లైట్ నువ్వుని. కరెక్ట్ గా 5 లెక్క పెడతాను, దూకేస్తాను చూడండి. 1 2 5 5 అన్న లేట్ అవుతుందన్న దూకన్నా. లాగ్ అవుతుంది దూకే. అన్న నువ్వు దూకడం చచ్చిపోవడం పాడి తేవడం లేదన్నా, డైరెక్ట్ తిరిగి దూకన్నా. తోచేత్త నా డిమాండ్స్ కనుక్కోవాలి కదరా, కనుక్కోకుండా మీరు ఇద్దరు చచ్చిపో సరే అంటారండి. కిందరా. చెప్పినోడు గ్యారెంటీగా వాడు పగబట్టాడు. మీరు చెప్పండి సార్. సార్ ఈ మనిషి ఇంక కనిపించడు బాబు, ఈ ఆకారం ఉండదు బాబు. సార్ ఈ ఆకారం లేకపోయినా బయలు బోర్డు ఆకారాలు ఉన్నాయి అలాంటివి. నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు పెళ్లి అవ్వట్లేదు సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నాకు పెళ్లి అవ్వట్లేదు సార్, చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అయిపోయింది, పైకి వెళ్ళు. అన్న నువ్వు మొన్న ఆ ఈవెంట్ లో పాట పాడావు కదన్నా, అవును సార్. ఒక్క నిమిషం ఆ పాట పాడన్నా నా కోసం. ఓకే. అడిగా నేను పాడలేదు సార్. నువ్వు పాడలేదన్నా? ఇప్పుడు పాడలేదంట. పాడన్నా. అడిగా ఎంతమందిని అడిగాను. ఒక్కసారి వాడవయ్యా. మీకు కోరస్ మేము ఇస్తాం సార్. రెడీ. అన్నా మొన్న D10 లో మ్యాజిక్ చేసావు కదన్నా, అవును సార్. ఒక్క నిమిషం చేయన్నా. ఈ పేపర్ వాడికి ఇచ్చేస్తే ఇది చించి అతికించాలి. చెప్పాడు అటు చెప్పాడు. రెడీ మ్యాజిక్ చూడడానికి అందరూ రెడీగా ఉండండి. రెడీ అడిగన్నా 1 అన్నా 2 పేపర్ వచ్చేద్దరే. పేపర్ ఏదన్నా నేను చేయాలరా మ్యాజిక్. నీ చేతిలోకి వస్తే ఎలా వస్తుంది? మెజిషియన్ నేనా నువ్వా? అన్న వదిలే, నువ్వు గ్రేట్ మ్యూజిషియన్ అని అన్న. ఒక్కసారి ఎలా జోక్గా ఉంది కదా? మాట ఇచ్చిన తప్పితే బాగోదురా. చచ్చిపోతాను సార్, చచ్చిపోతా. అరే వద్దాను రా రే, ఇక్కడ మొత్తం చించేస్తాడు అమ్మ. తొందరగా ఎక్కువ. ఎవరో వస్తున్నదిరా. అది సుధీ నువ్వు చచ్చిపోవద్దు సుధీ, నీకెవరితోని పెళ్లి కలగని ఇలా చచ్చిపోతావా? నేను నీకున్నాను సుధీ. అదిరా నేను ఫ్యాన్స్ అంటే. సుధీ. అమ్మా జాగ్రత్త అమ్మా, ఈడెక్కేస్తాడు. అరే ఒరే నా అప్పటికే ప్లేస్ లేదా? ఐ లవ్ యూ పెళ్లి చేసుకుంటా. అరే 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 నువ్వు పెళ్లి చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది అమ్మాయి? అరే పెళ్లి కోసం కదా నువ్వు దేనికి వచ్చావు? చచ్చిపోవడానికి. మరి చచ్చిపో. అదే నీకేం కావాలి? నీకు పెళ్లి కావాలి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నీ సూసైడ్ ప్లాన్ నీకు ఉండే కానీ ఆల్ ది బెస్ట్ అన్న. దిగు. ఏంటి వెళ్ళిపోతుంది? పెళ్ళైన పర్ల చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. అరే బావా, అరే చూసాడు ఆపేద్దాం రా. సరే పదండి, నీ ప్లాన్ నువ్వే చూసుకో. ఏంటో నా పరిస్థితి, ఇంక పెళ్ళి అవుదేమో. ఇలా సెల్ టవర్ లెక్కాలి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సుబద్దలైపోయే లిప్పుకున్న సుబద్దలైపోయే రే ఓ సీరియట్ వెళ్దాం ఇంటికి. లైటర్ ఉందా? లేదురా. మా లైటర్ లాగా సీరియట్ ఏందా అక్కడ? అగ్గిపెట్టి ఉందిరా. ముందు చెప్పచ్చు కదరా, సిగరెట్ ఇసిరి పడిసా. ఇంకా అగ్గి పెట్టించి ఏంటి బొక్కలేదు? అగ్గి పెట్టించాడు. నా దగ్గర సిగరెట్ కూడా ఉందిరా. అగ్గి పెట్టుందా? లేదురా. లైటర్ ఉందా? లేదు. పక్కన ఇల్లు కదా, చదువుగా ఇంటికి వెళ్ళి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా, నాదిరా దరిద్రం. నాది సేమ్ ఫీలింగ్. ఇన్ని టైం అలా అవుతుంది. ఇంటికి వెళ్దాం. మళ్ళీ తాళం వేసాడు రా. ఏం చేద్దాం?
ఏముంది యాసిడ్ పాత ఫార్మాటే. నేను గోడ దూకే తాళం తీసి తలుపు తీస్తాను, నేను ఇక్కడ వెయిట్ చేయి. వెళ్ళు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తా ఉంటా నేను. నా కోసం నిద్ర లేకుండా ఆరోగ్యం చూసారు పాటు చేసుకుని ఎదురు చూడండి. ఏదో పంచులే మాకు రాస్కల్. 4 నెలలు అయింది కనిపించట్లా. కనిపించట్లేదా? ఆ, ఎన్ని 4. అంట కనిపిస్తుంది కదా సార్. నానిపోయిన పంచులు వేయొద్దని చెప్పాను నీకు. ఓ నానిపోయిన పంచలా. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అది పక్క వీధిలోని హరికథ చెప్తుంటే. ఏంది ఏం చెప్తున్నావు? ఏంది ఏం లేదు సార్, హరికథ చెప్తుంటే హరికథ? ఏం చెప్పారు? ఇక్కడ మధ్యలో వచ్చేసాడు సార్. నువ్వు విన్నావా? లాస్ట్ వరకు ఉన్నాను సార్. ఇట్లా నువ్వు ఇటు దగ్గర రా. ఏం విన్నావు హరికథ? లాస్ట్ లో చాలా చెప్పాడు సార్. ఎంత లేట్ అని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు సార్ వాళ్ళు. ఎంత లేట్ అని ఏమన్నారు మా నాన్న తెలుసా? అవునా సార్? చెప్పు. అది మా మా మామ మామ బాలేదు సార్. నిజం చెప్పండి. మా తాత బాలేదు సార్. కరెక్ట్ చెప్పండి. అంటే వీళ్ళ మామకు బాలేదు సార్. అవును, వీళ్ళ తాత కూడా బాలేదు సార్. యారా ఒకేసారి మా అమ్మకి ఒకేసారి తాతకి బాగోదా? ఏమైంది మా అమ్మకి? మా మామ చాలా సీరియస్ ఉంది సార్. ఏం సీరియస్? పొద్దు నుంచి మా తాత మీద ఒకటే సీరియస్ అయిపోయింది సార్, అందుకే చూడడానికి వెళ్ళా. నానిపోయిన ఆరిపోయిన పంచులు తప్ప కొత్తగా ఫ్రెష్ గా రాసేవేవే? బొంగులో ఏవే? ఏవి కొడతారేంటి సార్? ఏమైంది మీ తాతకి? ఏమైంది? మా తాత చాలా సీరియస్ సార్. 3 నెలల నుంచి విపరీతంగా ఏమైంది? హెయిర్ ఫాల్ సార్. ఎయిర్ ఫాల్ అయితే వెళ్తాడు రా చూడ్డానికి ఎవడైనా? మీకేం తెలుసు సార్? మా మామ విడాకులు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. ఏ తాతకి ఏం లేదు, విడాకులు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. అంటే ఈడు పెళ్లి చేసుకోకూడదా? ఏ అడిగి రేపు మా పోద్దుగా ఏదో చేశారుగా. తగల ఇంట్లోకి. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒంగోని ఆశీర్వాదం తీసుకో. ఏని సార్? అమ్మ పోలేదన్నావుగా. ఓకే ఓకే. దా. సరే సార్ సడన్ అంత ప్రేమ వచ్చింది. రావరాలా నీ చేతి రింగు నీ మెల్లో చైన్ వచ్చింది. ఏంటి సార్? ఏ? అది కాదు సార్. నేను డబ్బు మనిషినే, డబ్బునే ప్రేమిస్తా. అది కాదు సార్. మేము ఒకసారి ఏది లేదు? ఏంది? ఏ రెంట్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తారు మీరు? ఏంది లేదు? దొరికిపోయారు. నాకు రోల్డ్ గోల్ అంట కడతారా? రోడ్డు కొడతారా? అదవల్లారా నాకు ఇదే కావాలి. ఇది మీ రూమే కదా? మా రూమే సార్. ఎవరు లేరు, ఎవరు నేనే లేరు. పెట్టుకున్నారా రూము? అంతా ఎవరా ఇదే? మా చెల్లి సార్. చెల్లి. మీ చెల్లిని ఎక్కడో చూచానా? చూశాను మీ చెల్లిని చూశాను నేను. ఎక్కడ చూసారు సార్? మీ చెల్లి మా చెల్లి రీసెంట్ గా ఒక డబ్ స్మాష్ పెట్టింది ఫేస్బుక్ లో. అవును సార్, మా చెల్లి పెట్టింది. ఇంకెక్కడో చూచానే. ఏం లేదు సార్. హలో చెల్లమ్మా, వస్తానమ్మా నీ పెళ్లి ఎన్నో చేస్తానమ్మా. నా కోసం రాత్రిపూట కష్టపడద్దమ్మా. మీ నేను ఉన్నా- చెల్లా? మా చెల్లి అండి. వాంటర్ పక్కన మాడతావా? మా చెల్లి మాడతాండి మీతో. ఎందుకు? ఒకసారి సార్. బాగుంది. నవ్వు ఎందుకురా? వాడు ఒక నవ్వు నవ్వుతున్నాడు. హలో హలో సార్, నమస్కారం అండి. బాగుండవమ్మా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా సార్. మా అన్నయ్య ఉన్నాడు, అందుకే నేను కలవలేకపోయా. ఈసారి వచ్చినప్పుడు కలు. సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి? 35. మీకు పెళ్ళైందా అండి? అయిపోయిందే. మ్యాటర్ వీకెండ్ గా ఒకసారి మీ నంబర్ చెప్తారా అండి? 99120 రాసుకో. నెంబర్ చెప్పను. ఒరిజినల్ నంబర్ చెప్పేస్తున్నాడు. ఫుల్ చెప్పు నంబరు. అమ్మో ఒకసారి మొత్తం చెప్పేస్తున్నాడు నిజంగా. మళ్ళీ కాల్ చేయమ్మా. బాయ్. నువ్వు కష్టపడు, అమ్మాయిని కష్టపడమను. అరే బావా, ఇది మందు, ఓకే. ఇది పురుగుల మందు. ఇది మనం తాగి అటు రాగానే ఈ పురుగుల మందు తాగి అని చంపేద్దాం. చంపేస్తారా? ఎవడదే? పిల్లి పిల్లే పిల్లే. ఇల్లేట. Yes. ఇచ్చారా? రండి సార్. ఏంటది? ఇదిగోండి, ఇది నాది. ఇది నాది. ఇది థమ్స్ అప్. ఇది మీది. కోకోకోలా. ఫస్ట్ నువ్వు తాగే. తాగే. నా కోకో పడదు సార్. తాగు, తాగు. తాగుతా. తాగు. సార్ మీరు తాగండి సార్. నేను తాగను. మీరు తాగండి సార్. నాకు తెలుసు. సార్ ఎంత అడుగుతున్నా నన్ను చంపేస్తారా? నన్ను చంపేయండి. కూల్ డ్రింక్ లో విషయం కలిపేస్తారా? విషయం కలపడం ఏంటి సార్? ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. సార్, ఇన్స్పెక్టర్ ఎవడు సార్? సార్
ఇదిగో వీళ్ళిద్దరు సొంబేరికల్లో నా ఇంటికి రెంట్ లో ఉంటున్నారు. రెంట్ అడిగానని చెప్పేశానుగా, మొత్తం విన్నారుగా. మళ్ళీ చెప్తున్నాం సార్ అదే థమ్స్అప్ సార్, అదే రిలాక్స్. అది మా ఉద్దేశమే, అది ఇష్టమే. అది ఏసం కాదు సార్, అది ఏంట్రా ఇది? అది ఏంటిది? థమ్స్అప్ సార్. దొరికిపోయారు దొరికిపోయారు. థమ్స్అప్ దొరికిపోయారు. కూల్ డ్రింక్ కూల్ లేదురా, కూల్ డ్రింక్ కూల్ లేదురా. తాగండి సార్, తాగండి సార్, తాగండి చూడండి సార్, అన్ని థమ్స్అపే. ఇది విషయమే, చచ్చిపోయారు. చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు, పాపం పసికందుల మీద నింద. వాళ్ళు పసికందులంటే కసికందులో మీకు తెలీదా? నాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అవన్నీ ఎందుకు ఇవే? జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? న్యాయం చేయమంటే ఏంటి ఇలా పులిహార కలిపి వెళ్ళిపోయాడు? ఎవరు సార్ ఫోను? ఎవరు నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళు. హలో, హలో, ఇదిగో మీ అన్నయ్య మందు తాగుతున్నాడు. మా అన్నయ్య చాలా మంచోడండి. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా మంచోడు. మా అన్నయ్య చెడగొడుతున్నాడు అండి. ఆడు చాలా మంచోడు యాక్చువల్లీ, సుధీర్. మా అన్నయ్య పాపం నా పెళ్లి కోసం కష్టపడుతున్నాడు సార్. డబ్బులు లేవు, ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వచ్చు కదా. నేను రేపు పొద్దున్న ఇంటికి వచ్చి చెప్తా మొత్తం. నువ్వు దూరంగా వెళ్ళమ్మా. సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం సార్, మీరు ఫోన్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకు పడుకొని ఉంటారు కదా మీ చెల్లి? అంటే మా చెల్లికి డబ్బులు అడిగాను సార్, 5,000 ఇస్తాను. అది 5,000? సరే, నేను ఇస్తానులే. సరే సార్, అదే మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఫోన్ చేద్దని చెప్పా కదా, నేను చేస్తాలే పో. హలో, నైట్ ఖాళీయా? ఖాళీగానే ఉండండి, ఖాళీగానే ఉండండి. హలో, సరే ఫోన్ పెట్టు, మళ్ళీ మాట్లాడతా. ఐ లవ్ యూ. సరే, ఈ నాటకాలు ఆడద్దు, నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. ప్లాన్ 2. 5,000 రూపాయలు. హలో, వచ్చే ఇంట్లో ఎవరు రా, ఇద్దరం ఉన్నాం. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మా ఓనర్ చూడలేదుగా? ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదు కదా? హలో, కామెంట్ లేడు రమ్మనండి. మనోజ్ కుమార్, ఇక్కడ అమ్మాయిని తెచ్చుకోనే. హలో, ఫాస్ట్గా రండి. మళ్ళీ ఏమైంది? ఇంట్లో నేను టైం చూసి అమ్మాయిని తెచ్చుకున్నారు సార్. సార్ అమ్మాయిని తెచ్చుకున్నారా? ఎక్కడ? కమాన్ కమాన్. సార్, ఆ గదిలోకి వెళ్ళండి సార్, ప్లీజ్. ఆ గదిలోకి వెళ్ళండి ప్లీజ్ సార్. ఆ గదిలోకి వెళ్ళండి. గదిలో ఎవరు లేరు సార్, ప్లీజ్. దొరికేసిందా? ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఒక ఫ్యామిలీ ఉంటే కొంపలో ఏంటిది? ఎలా చేస్తారు అలాగా? ఎలా చేస్తారు? ఏ సిగ్గులేదా? అమ్మాయి కాదు సార్, అమ్మాయి కాదు సార్. చూడండి, మా ఫ్రెండ్ సన్నిగాడు. ఊరుకోండి సార్, మాట వస్తే మా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అబ్బాయి స్కిట్ ప్రాక్టీస్ చేసుకోని చెప్పి లోపలికి వెళ్ళాం. ఈ లోపు మీరేమో అమ్మాయి అని చెప్పి పోలీసు వాళ్ళు పిలుస్తారు. నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడాలి నేను. ఇది బ్యాడ్ అంటే ఓకే, నాకు అర్థమైపోయింది. హ్యావ్ ఎ ఫన్, ఓకే? ఆల్ ది బెస్ట్. రిలాక్స్. అబ్బో, రిలాక్స్. అసలు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? హలో, నాకు డైవర్స్ కావాలి. ఎందుకో మీరు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఫోన్ చేయట్లేదు. అదే అంటే కొంచెం చిన్న గొడవలో ఉండే. ఏం గొడవ? ఏమైంది మళ్ళీ? ఏమి లేదు, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నారు. అమ్మాయ? మా అన్నయ్య? ఆ, మా అన్నయ్య అలవాడే కానీ మా అన్నయ్య ఫ్రెండ్ సుధీర్ అసలు అమ్మాయి వాసనే తెలియదు తెలుసాడికి. ఇంకో జోక్ చెప్పవా? మీరు అలా మాటికి మా అన్నయ్య మీద కానీ మా అన్నయ్య ఫ్రెండ్ మీద కానీ సీరియస్ అయితే నేను మీతో మాట్లాడను. వద్దు, మీ అన్నయ్య సుధీర్ మంచోడు. మా అన్నయ్యకు 10,000 ఇవ్వచ్చు కదా? 10,000 లేవో? పర్లేదు, ఎంత ఉన్నది ఇచ్చేయండి. ఏమన్నావో? ఎంత ఉంటే అంత చూస్తున్నాను సార్. సార్, మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం, మీరు ఫోన్ ఇస్తారా? నువ్వు ప్రతిసారి నేను మాట్లాడినప్పుడు మాట్లాడతావేంటి? వేరే టైంలో మాట్లాడలేవు. అంటే మా చెల్లి నైట్ టైం ఎవరితో మాట్లాడదు సార్, ఫస్ట్ టైం ఎవరితో మా డౌట్ వస్తుంది చెల్లి మీద. ఏమో ఎవరితో ఎంతగారితో మాట్లాడుతుందో. ఎవడో మనసు కొల్లగొట్టాడో, అసలు పుట్టింటాడో, మీ చెల్లి తగ్గవాడు చూసి పెళ్లి చేయిపో, నేను ఫోన్ మాట్లాడుకుంటా. హలో, హలో, చెప్పు, ఐ లవ్ యూ. బాయ్. హలో,
ఇప్పుడు అమ్మాయి వచ్చిన అబ్బాయి అనుకుంటాడు రాడు మన దేశరా థమ్స్అప్ అనుకుంటాడు. చాలు సార్. అది మందు కాదులే, ఎన్నిసార్లు ఎర్రిపప్పు నవ్వాలే. రండి, ఎర్రిపప్పు అవడానికి కూడా గద్దు ఉంటుంది. Cheers. ఇది మందు కాదని అందరికీ తెలుసులే. అరే పవన్ వచ్చారు ఇంటికి. ఎవరో పావనియా? అదే మా ఫ్రెండ్ పంపించి వస్తాం. మాకు తెలుసులే, ఇందాక ఈడ అబ్బాయి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా వచ్చాడు. సార్ అమ్మాయి అబ్బాయి అని తెలుసు, బాగా రెడీ అయ్యా నువ్వు. ఇవ్వండి సార్, ఈరోజు థమ్స్అప్ అవుతుండండి. ఇక్కడ కూర్చో మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం. హలో హలో, నీకేం కావాలి ఇప్పుడు? బాయ్ బాయ్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారు. నన్ను కాపాడే వాళ్ళే లేరా? అయ్యో నన్ను పట్టేస్తున్నాడమ్మా. ఏరా ముసలి కుక్క, నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఒళ్ళో పడుకొని అమ్మాయితో అంత లేదు ఇక్కడ చేయడానికే. హలో, ఎవరు మాట్లాడేది? హలో, నన్ను కూడా బలాత్కారం చేశారు సార్ 3 నెలల నుంచి. ఈ అమ్మాయి కూడా అపకారం చేసావా? అమ్మాయికి- ఇప్పుడు దానికి అపకారం చేసావు, ఇప్పుడు దీనికి అపకారం చేసావు. రే సార్ మా చెల్లి ఫోన్ ఎంగేజ్, ఫోన్ ఇస్తాను. ఎంత నువ్వు మాట్లాడితే మా చెల్లి మా చెల్లెనే దొబ్బుతావు ఎందుకో. నేను ఆ కళ్ళ ముందు చూశాను, అమ్మాయికి ముద్దు పెట్టావు. ప్రూఫ్ చూడండి సార్, ఫోటోలు. ఐడి ప్రూఫ్ ఇది. హలో, నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడు. నువ్వు ఎందుకు మాట్లాడితే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదే. హలో, నన్ను బాగా ఇదేంటి? హలో నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడితే ఇబ్బంది ఫోన్ చేస్తావు నువ్వు? ఎందుకు ఫోన్ చేస్తావు? ఎక్కడి నుంచి మాట్లాడు? నేను మా ఇంట్లో ఉన్నా. మీ ఇల్లు అడ్రస్ చెప్పవా? బంజారా హిల్స్ తెలుసా? అక్కడ బస్ ఎక్కి విజయవాడ రావాలి, వచ్చి మళ్ళీ గుంటూరు రా. హలో హలో అగో అక్కడ ఉన్నాడు. హలో హలో రెంట్ ఇవ్వందా కాక? ఎంత నాటకాలు ఆడతారా మీరు? ఎంత జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇంటి తలుపేసావా? వేసానండి. అమ్మయ్యా. ఎందుకండి అమ్మయ్య అంటున్నారు? లోపల బోల్ డబ్బు ఉంది కదే. బీరువాలో డబ్బులు ఏమి లేవండి. ఏమే దొంగలు పడితే అవన్నీ కొట్టేస్తారని చెప్పి పొద్దున్నే డస్ట్బిన్ లో వేశాను. ఎంత పని చేసావే. ఏం ఆ చేశానండి? చెత్త తీసుకెళ్ళి ఎంతగా పడేసానే బయట. నానా ఏంటి? నాకు చాక్లెట్ తినిపివా? చాక్లెట్ తినకూడదు నాన్న. ఎందుకు నానా? చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతాయి, అర్థమైందా? మరి నీకెందుకు నాన్న 2 పళ్ళు ఊడిపోయాయి? ఇవి పళ్ళు ఊడిపోవడం కాదు నాన్న, పళ్ళు రాలడం అంటారులేమ్మా. అంటే డార్లింగ్ అని పిలిచాను, అమ్మ కొట్టింది. డార్లింగ్ అని పిలిస్తే మమ్మీ కొట్టిందా? నేను పని మనిషిని పిలిచానులే. ట్రైన్ టైం అయిపోతుంది పద. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమన. లోకర్ తాళం వేసావా? వేయలేదండి. ఎందుకే? ఏమీ తాళా లేకుండా ఉంటేనే ఇంట్లో ఏమీ లేదని దొంగలు పడరండి. హలో, ఏంటి మా ఇంట్లో దొంగలు పడ్డారా? ఇంకా మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అయ్యి ఇప్పుడు ఎలా అండి? మనం ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళంగా. దొంగలు పడ్డారు, ఉన్నదంతా దోచుకెళ్ళిపోయారు. నీ ఎంకమ్మ నువ్వు నీ ఏదో ఆటోలు. ఇగో ఇప్పుడు ఈ ట్రైన్ లోకి వెళ్ళంగానే మొత్తం అంతా రెడీగా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా అందరికి ఇచ్చేసి పోయింది మొత్తం అంతా కలిసి సెటిల్ చేసేయాలి. బిస్కెట్ లో కలిపావా? కలిపానండి. మనం తిన్నాక ఏం తెచ్చావు? మనకు కూడా అవే తెచ్చానండి. మనకి అయితే ఆవిడ కంటే మెంటల్ దానా? అంటే కలిపినవి సపరేట్ గా కలపనివి సపరేట్ గా తెచ్చాను. ఓహో, 2 సపరేట్ తెచ్చావా? ఇగో త్వరగా పద, జాగ్రత్తగా మేనేజ్ చేయి, అర్థమైందా? పద. అమ్మయ్య, ఇవే మన టికెట్లు. చెప్పింది గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదండి? ప్రతిసారి చేసేదేగా. ట్రైన్ లో మంచి ఫ్యామిలీ లాగా ఎంటర్ అవ్వడము, తినే పదార్థాల్లో మత్తు పదార్థం చల్లడం, వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళందరినీ దోచుకొని మనం వెళ్ళిపోవడం. సూపర్. ఎవరో మంచి ఫ్యామిలీ వచ్చింది, ఇదే మంచి టైం. అలాగేనండి. గురుగారు సీట్ నెంబర్ కనబడలేదు, ఎక్కడ ఉంటాయి? ఆ సీట్ నెంబర్ సీట్ కింద ఉంటాయండి. ఆ సీట్ కింద కాదు, ఇక్కడ. మీ ఆవిడ మెడలో 24 క్యారెట్స్ గోల్డా? లేదు, కాకరకాయ గోల్డ్. అదేంటి? జోక్ చేసా.
మీ ఆవిడ మెడలో చెప్పుకో చూద్దాం. కాకరకాయ కాదు, నిజంగా క్యారెట్ గోల్డే. జోక్ చేశారు కదా. నువ్వు చేసిన జోకే. ఎవరు మీ తాత స్కూల్ డ్రెస్ వేశారు? కాదు, మా అబ్బాయి తాత పొరుగులతో పుట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు? నేనా కేరళ. ఇది వైజాగ్ వెళ్తుంది కదండి. తెలుసు, వైజాగ్ లో వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి కేరళ వెళ్తాం. అదే ముందు కేరళ వెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచి వస్తాను, 2 రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్దామని. మీరెక్కడికి? దుబాయ్. దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కడ కదా, ట్రైన్ ఎక్కడ ఏంటి? టికెట్లు తీసుకున్నా తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, వైజాగ్ తీసుకెళ్ళి దుబాయ్ అని చెప్పేస్తాను మా వాళ్ళకి. నమ్మేస్తారా? ఆల్రెడీ హైదరాబాద్ అమెరికా అని చెప్పాను, నమ్మేశారు వీళ్ళు. ఏం చేస్తుంటారు ఏంటి? గోదావరి నది ఉంది కదా, అది లీజుకు తీసుకున్నా. దేనికి? ట్రైన్ లో చూడడానికి బాగుంటది కదా. అదేంటి అందరూ ఫ్రీగా చూస్తారు కదా. తర్వాత తెలిసింది ఫ్రీ చూడొచ్చని. మీరేం చేస్తుంటారు? మాకు వైజాగ్ లో చేపల చెరువులు ఉన్నాయండి. ఎక్కడ? ఇప్పుడు బీచ్ ఉంది కదా. బీచ్ ఉంది. అది అప్పుడు మేము చేపల చెరువులు లేండి, అంతా కలిపి పెద్ద సముద్రం చేస్తే ఇప్పుడే. అవును, మన ఇద్దరం వెళ్తున్నాం, ఎవరో ప్రయాణికులు లేరు, తోడి ప్రయాణికులు ఎలాగా? ఉంటారులేండి, అలా ముందులో ఎక్కుతారు. మీరేమో తింటారా? వద్దు, నేను తిన్నానండి. ఆపండి ఆపండి అన్నా. చిచి ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోకూడదా? కూర్చోడవా? కూర్చోడు, అలా కూర్చోకూడదు, మామూలు కూర్చోవాలి. ట్రైన్ ఇంకా బయలుదేరలేదన్నా? బయలుదేరిపోయింది. మరి ఒకట్లో తిని మీరు అందరూ? ఓ మేము ఒకలా. ఈ ట్రైన్ ఎటు వెళ్తుందన్నా? ఇటు వెళ్తుందండి. ఇటు వెళ్తుందా? మీరు ఇటు పక్క వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళాలండి. మరి ఇటు పక్క ఎందుకు? ఎలాగ ఇటు పక్క వస్తుంది కదండి. ఏం పేరు? ఎప్పుడు ఏం చేస్తుంటారేంటి? ఈత నేర్పుతానే. ఎవరికి? చేపలకే. అవి కాదు, ఇంకేం చేస్తుంటారని. మేసాలు తెప్పడం నేర్పెట్టానా. ఎవరికి? రైలుకి. ఎలా తిప్పని నేర్పిస్తారు? మేసాలు తిప్పుకోండి అంటానా, తిప్పేసుకుంటే. ఏం చూస్తున్నారు? ఇదేం బ్రిడ్జ్ అండి? ఇదే గోదావరి బ్రిడ్జ్. ఏం చూస్తున్నారు? మొన్న ఒక చేపకి ఈత నేర్పినది, చేప కనిపించట్లేదా? ఏం ఆలోచిస్తున్నారండి? ఆ చేప ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. దేనికి? అక్కడ కొన్ని ఒక చేప ఉంది, ఈత రావట్లేదు, నేర్పించడానికి వెళ్తున్నాను. ఏమన్నా నాకు డౌట్, ట్రైన్ లో వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళచ్చు? బేషుగ్గా వెళ్ళొచ్చు. ఏంటి ఇక్కడ? నేనే అడిగానా? ట్రైన్ లేదు వెళ్ళొచ్చా అన్నావు. మరి వెళ్తున్నాను కదా. ఇక్కడ కాదురా బాబు, దానికి ఎక్కడ బాత్రూమ్ ఉండదు, అక్కడికి వెళ్ళు. బాత్రూమ్ లో కిటికీ ఉంటుందా? ఉంటది, వెళ్ళండి. మా అబ్బాయి చేతాడే, చిన్నపిల్లడు అసలు గేడు. ఈ రేంజ్ నోట్లో వెళ్ళి పెట్టుకున్నాడు, మంచిది కదా పిల్లలకి. చేతి చేసి చాలా డేంజర్. ఏదో ఒకసారి తీయమనండి. అరే దున్నపోతా, కుక్క, నక్క, పంది. పెట్టండి పెట్టండి పెట్టండి. ఏం చేస్తాడు పిల్లడు? అమ్మ నా ఊళ్ళు తిడతాడు. ఏది మళ్ళీ తీయమనే? అరే పెట్టలేండి. ఇప్పుడు తెట్టమనండి ఒకసారి. తీయండి ఒకసారి. అది ఉండాలి. ఏమని తింటారా? తింటానే. ఏం తింటారు? సాయంత్రం, మధ్యాహ్నం, పొద్దున్నే. సరే, మీరేం తింటారా? మేము తెచ్చుకున్నాండి, మీరు కూడా తినొచ్చు మాతో పాటు. ఏమే మనం తెచ్చుకుంది? పులిహోర తెచ్చావా? అయ్యే మేము పులిహోరే. అబ్బా, కలిపించుకుందా? వద్దులేండి, మేము మా సపరేట్ తెచ్చుకున్నాము. ఏం సార్, కొంచెం పులిహోర ఏం తీసుకుంటారా? మీరు తీసుకుంటారు కొంచెం పులిహోరా? బాగా కలిపి చేసాం. మేము బాగా కలిపామండి. మీరు తినండి ఫస్ట్, మేము తింటాంలే. సరే మార్చుకున్నానండి. ఓకే, ఇంకా హ్యాపీ. తినండి 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 తినండి. మీరు అది కంగారు పడుతారంటే తినండి. తినే తినే తినే. చిన్న పిల్లల్ని కాపాడుకోవాలి మనం. నువ్వు తినంటే నువ్వు తినే. నువ్వు మంచి నిద్ర అయిందండి. అమ్మోని నిద్ర కాదండి బాబు.
ఏమండి నా చైను? ఏమండి నా ఉంగరాలు? నా ఉంగరాలు నాయే చేయను మన తిప్పడాడే ఎప్పుడు దొంగ కొట్టేసాడు దొంగ. ఎవరు సార్? దొంగ పారిపోయాడండి. నోటు కూడా పోయిందా? పోయింది. అయ్యా మాయగుడు లేకపోతే నాతో పెట్టుకుంటారా? ఇందారి వరకు సెమీ స్లీపరే, ఇప్పుడు స్లీపరే. సీట్ ఖాళీగా ఉంది, ఆవిడ అత్తడేట. जबरदस्त खतरनाक कॉमेडी शो ఏంటా మూమెంట్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూమెంట్? ఇంట్లో ఎవరు? వడ్రా ఇంట్లోకి వచ్చి ఎవరున్నారు అడుగుతున్నావు? నా మీదే చేసుకుంటావురా ప్లాస్టిక్ బాటిల్ మొక్కవాడా. చెయ్యేంద్రా ఇగో కాలు కూడా వేసినా చూడు. ఆపండి. ఒక సామాన్యుడి మీద చేసుకుని నీకు సిగ్గులేదురా? ఏంట్రా ఆడు కొడుతుంటే ఊరుకుంటున్నావు? పదండ్రా మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ పదండి. పోలీస్ అయ్యి ఉండి సామాన్య ప్రజల మీద చేసుకుంటా మీరేలా ఉంటే ఇంకా మిగతా మా పరిస్థితి ఏంటి? బాబాయ్ మీ యాక్టింగ్ ఆపండ్రా మీకు దండం పెడతాను. ముందు నా రెంట్ ఇవ్వండిరా. నాకు పోలీస్ క్యారెక్టర్ వచ్చింది, వాడికి హీరో క్యారెక్టర్, వీడికి ఎమ్మెల్యే క్యారెక్టర్ వచ్చింది సార్. 2 days రెంట్ ఇచ్చేస్తాను సార్. సినిమాల్లో క్యారెక్టర్లు వచ్చారని చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నా. ఓకే సార్. నా రెంట్ గాని టైం కి ఇవ్వలేదు. ఒక పోలీస్ మీద చేయిస్తారా నువ్వు? యాక్టింగ్ లోపలికి వెళ్ళి చేసుకో దరిద్రుడు. ఏంట్రా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏంది, ఒకటికి క్యారెక్టర్ లేవు, లైఫ్ లేవు. ఏంట్రా ఈ బతుకు మనకి? ఈ కృష్ణనగర్ కష్టాలు ఎప్పుడు పోతాయో. మా తాత ఫోన్ రా. తాత బాగా ఉంది తాత. నాకేంటి తాత, సినిమాలో ఫుల్ బిజీ తాత. రీసెంట్ గా సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అమితాబ్ బచ్చన్ గారు మీ అందరం కలిసి. జోక్ బాగుంది. బాయ్ తాత. సైరా నరసింహారెడ్డిలో చేస్తున్నానని చెప్పాను. ఒక మీ తాత చూస్తే సినిమా మా తాత చూడరా. ఏ? మా తాత కళ్ళు మా అమ్మరా. అమ్మా నేను ఇప్పుడు హీరోగా 2 సినిమాలు చేస్తున్నా అమ్మా. ఓకే రిలీజ్ అవగానే చూపిస్తా అమ్మా. ఏంట్రా అమ్మకి అబద్ధం చెప్పావా? ఏం చెప్తాం? ఏ సినిమాలు చేశాను చెప్పు. హాలీవుడ్ సినిమాలు చేస్తారా అని చెప్పా. హాలీవుడ్ సినిమాలా? 2 చూపించా కూడా మా అమ్మకి. ఏ సినిమారా? స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకుని నేనేం చెప్పా, మా అమ్మ నమ్మేసింది. అవతార్ చెప్పలేదా? అవతార్ కూడా చెప్పాను. యాస్టీస్ కొన్నా. మా ఇద్దరికి ఫోన్లు వస్తాయి, నీకు అలా ఫోన్లు రావా? నాకెందుకు రావు? ఇగో మాటల్లో మా నాన్న ఫోన్ చేస్తున్నాడు చూడు. నానా నేను షూటింగ్ లో బిజీగా పెట్టే ఫోన్. ఒక సాయంత్రం ఫోన్ చేస్తే సేమ్ డైలాగ్, రాత్రికి సేమ్ డైలాగ్. 2 ఏళ్ళ నుంచి డైలీ అయితే బతికేస్తున్నావు ఇక్కడ హైదరాబాద్ లో. అంతేగా. నేను ఏదో ఆడిషన్కి వెళ్ళానని చెప్పావు, ఏంటి ఏమైంది? డైలాగ్ ఇచ్చారా, చెప్పలేకపోయాను రా. ఏం డైలాగ్ ఇచ్చారా? అదేరా పోలీస్ స్టేషన్ లో అగ్ని, నా కళలో చూసావు అగ్ని, ఆ డైలాగ్ చెప్పమన్నారా. ఎంత బాగా చెప్పావు, నువ్వెందుకు సెలెక్ట్ అవ్వలేదురా? డైలాగ్ బాగానే చెప్పాను, వాళ్ళు ఫీల్ బాగుంటుంది చెప్పి కళలో నిప్పులు వేసుకున్నామన్నారా. నీ పరిస్థితి ఏంది? నేను హీరోగా సినిమా అడిగారు రా, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఓకే అన్నారు. తర్వాత వితౌట్ మేకప్ ఫోటో పంపిమన్నారు. పంపించా, ఫోన్లు ఎత్తట్లేదు ఏంటో. నీ పరిస్థితి ఏంట్రా? ఏ సినిమాకి పిలిచినా కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ అడుగుతూ ఇయ్యట్లేదురా. నీకెందుకు ఇస్తారా? ఆడు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ కార్డ్ అడుగుతున్నాడు. ఇటు ఫ్రెండ్ కార్డ్ అడుగుతా, ఫాదర్ కార్డ్ అడుగుతున్నారు అంతే. అవునా, అప్పటి నుంచి ఉన్నాడా? లేకపోతే అల్లు రాగానే ఉన్నారా, అతను ఫ్రెండ్ కార్డ్ చేశారు. ఇంకో విషయం చెప్పనా? ఏంటి? నిర్మలమ్మ గారు బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేశారు. అరే మీరు ఇంత అంటున్నారు కానీ నాలాగా ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక్క ఎక్స్ప్రెషన్ పెట్టండి రా. నువ్వే చదువు. కృష్ణానగర్ కష్టాలు తీరిపోయినట్లే. కృష్ణానగర్ కష్టాలు తీరిపోయా? రోడ్లు వేస్తారా? నూతన సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అరే కొత్త సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. సూపర్ రా, ఇదే మంచి అవకాశం. అందరూ వెళ్ళాలి. ఆడిషన్స్ వెళ్ళిన తర్వాత మన ముగ్గురు ఒకరు సెలెక్ట్ అయినా మిగతా ఇద్దరికి హెల్ప్ చేయాలరా. డెఫినెట్లీ రా. నేను హీరో అయితే మీ ఇద్దరు నా ఫ్రెండ్స్. నేను హీరో అయితే మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ రా. నేను హీరో అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఇండస్ట్రీ వెళ్ళిపోతాను నేను. చెప్పుతో కొట్టి మరీ వెళ్ళిపోతాను నేను, నువ్వు హీరో అంటే. ఎవరు లేరు, మన ముగ్గురు ఫస్ట్ వచ్చాం, మనం సెలెక్ట్ అయిపోతారా. అంతే, మన పెర్ఫార్మెన్స్ ఎరగదీసి చంపేద్దాం. ఓకేనా? అంతా నా ఇష్టం, ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను కూర్చోమలేదు, రమ్మన్నాను.
ఎవరు మీరు? ఆడిషన్స్ అన్నారు కదా సార్, ఆ. ఆ ఆర్టిస్ట్ సార్ వచ్చాం. ఈ ముగ్గురు ఎవరు ఆర్టిస్ట్? ముగ్గురు ఆర్టిస్టులే సార్. మెల్ల బోర్డు వేసుకుని రావాలి. నేను ఆర్టిస్ట్నే, నేను ఆర్టిస్ట్నే, నేను కూడా ఆర్టిస్ట్నే అని బోర్డు వేసుకుని రావాలి కదా. సరే చెప్పండి సార్. కూర్చోమన్నాను, కూర్చోండి వెళ్ళి. ఏడు చేసాను నువ్వు? నేను 2 సినిమాలు హీరోగా చేశా సార్. 2 సినిమాలు? అవును సార్. నేను చూడలేదు, నేను అక్కడే. అది పొద్దున్న రిలీజ్ మధ్యాహ్నం తీస్తారు సార్. నువ్వు నాయన? నేను 30 సినిమాలు చేశాను సార్. నేను 30 సినిమాలు చేసినవా? 30 సినిమాలు సార్. నిన్ను కూడా ఎక్కడ చూడలేదే. సైన్ చేశాను సార్, అడ్వాన్స్ తీసుకున్నా. ఎవరు గండ్రకా నువ్వురే? నేను ఇంకేం సినిమాలు చేయాలి సార్, ఏమి హీరో అవుదామని సార్. అలాగ ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే. చూడు, ఈ ఏజ్ లో కూడా హీరో అవ్వాలంటే పట్టుదల కృషి, ఆ స్థైర్యం, ఆత్మస్థైర్యం ఉంచి దాన్ని మెచ్చుకోవాలి. నువ్వు అయిపోతావు, నువ్వు హీరో అయిపోతావు. ఇప్పుడే హీరో అన్న క్లియర్ లో బిహేవ్ చేస్తావు. కూర్చో. సరే కానీ హీరోకి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? ఒక 30 years నుంచి చేస్తున్నా సార్. మీ దగ్గర ఫోటోలు గిట్టి ఏమన్నా? అబ్బో మామూలు ఫోటోలు కాదు సార్. ఇది అమెరికాలో దిగింది సార్, ఇది ఆస్ట్రేలియా సార్, ఇది లండన్ సార్, ఇది నిన్న మొన్న స్విస్ వెళ్ళే సార్. అక్కడ ఏంటి వెనకాల నుంచి ముందు నుంచి మొత్తం నలిపి కనిపెత్తున్నాయి ఏంట్రా? వితౌట్ మేకప్. నా ఫోటో చూడండి సార్. నాటకాలు కూడా వేసాను సార్ రీసెంట్ గా. ఇది కృష్ణుడు గెటప్ సార్, కృష్ణుడు గెటప్. ఏదిరా ఫ్లూట్? ఏదిరా ఫ్లూట్ తెచ్చుకోలేదు సార్, రెంట్ ఎక్కువ వద్దని తెచ్చుకోలేదు సార్. కిరీటం ఏది? కిరీటం కూడా సార్ తెచ్చుకోలేదు, రెంట్ ఎక్కువ అని. కాస్ట్యూమ్స్ ఎవరా? మర్చిపోయాను సార్. మరి కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది? కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది? మీరు ఏదో చేస్తారు మరి? నేను అన్ని చేస్తాను సార్, నేను అన్ని చేస్తాను సార్. కాదు యాక్టింగ్ లేట్. అదే సార్, యాక్టింగ్ లోనే అన్ని చేస్తాను. ఏం చేస్తారు చెయ్యండి సార్ మనోడు లవర్ బాయ్ సార్. సరే లవర్ బాయ్ అంటున్నారు కాబట్టి నేను లవర్ ని, నువ్వు నాకు వచ్చి ప్రపోజ్ చేయాలి. మీరు నా లవరా? నేను ప్రపోజ్ చేయాలి. చెయ్యి. ఓకే సరే సరే. ఇప్పుడు మీరు ఆడలవరా మొగలవరా? అమ్మాయిగా. ఏమి ఆ డౌట్ లేట్రా, ఆ డౌట్ లేట్రా. అది నాకు అర్థం కాదు. చెయ్యి. నీకు అక్క చెల్లి లేట్రా, గంట డోర్ వెళ్ళి, డోర్ వెళ్ళి. హలో మేడం, నేను ప్రేమిస్తున్నా. నేను అందరిని చూసి ఎవరైనా పడిపోతుంది. చూసి నేర్చుకోరా. చూస్తున్నా. యాక్టింగ్ చేయమంటే ఏంటి సార్? కూర్చో. నువ్వు కష్టంగా ఉంది సార్. ఏట్రా? సార్ నువ్వు చెయ్యి. వీడి గర్ల్ ఫ్రెండ్ తో నేను చేస్తే బాగోదు సార్. ఇంట్లో నేను చేస్తాను సార్. కూతురు వార్స్ అవుతున్నాను. కూర్చో. ఇది అంత కాదురా. నేను తండ్రి క్యారెక్టర్, నువ్వు కొడుకు క్యారెక్టర్. ఓకే సార్. తాగేసి మేనేజ్ చేయాలి ఇంటికి వచ్చి. ఎన్నిసార్లు చేశాను సార్. రెడీ. అయ్యి పెడతాడు అక్కడ డోరు. ఇల్లు ఎక్కడ ఉంది డోరు? ఇట్లా సార్. ఇప్పుడు డోర్ ఉందా లేదు సార్? ఉంది. తలుపులు మీ తాత పెడతాడా? తలుపులు లేవు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నాన్నగారు నమస్తే అండి. నమస్తే. నేను లోపలికి పడుకుంటాను. వెళ్ళి ఆగురా. తాగొచ్చినావు కదా? తాగలేదు. తాగినావు. నేను మీకు వెళ్ళేసి తాగానండి. ఇచ్చింది ఎవరు? తాగి వస్తారా ఇంటికి? ఇంటికి తాగి వస్తారా? ఇంటికి తాగి వస్తారా? మరొకసారి తాగి వస్తాం ఇంటికి. సీన్ మీరు ఇచ్చారని మీకు తెలిసిందంట. అంతే. సరే అయితే మీరు చేయండి, నేను ఫాదర్ గారు చేస్తా. సరే దారా. అన్న కొడతారా? దా. నాన్నగారు బాగున్నా. నాన్నగారు తాగొచ్చావా? నాన్నగారు తాగొచ్చావా? నాన్నగారు సీన్ ఇచ్చింది నాకు తెలీదా? సీన్ నుంచి బయటకు వస్తారా నువ్వు? సీన్ నుంచి బయటకు వస్తారా? ఏంటి ఆర్టిస్టులు మీరు? ఆర్టిస్టులు సారీ సార్. ఒక్కటి కూడా కరెక్ట్ నేర్చుకున్నారా? నువ్వేం చేయవురా? ఏం చేయాలి సార్? చూస్తే ఎందుకు హీరో చేయాలని పెడుతుంది రండి. వద్దు, క్లీనర్ పని చేతి కూర్చో. నేను ఇంట్లో మంచిగా సంసారం అంత బాగా చూసుకుంటాను. నువ్వు యాంగ్రీరా, ఫుల్ తాగిపోచ్చేసి పిల్లం పుస్తులు లాగేసి నాన్న రభస్ చేసేస్తాం. సరేనా? చెయ్యరా. ఆర్థిక పొట్టిది మైన కష్టాలు. నీ పుస్తలు తాడు కావాలి. ఏమండి నా పుస్తలు చంపొద్దు. మీకు దండం పెడతానండి. ఇయ్యవే మందుకు గంటకన్నా అన్ని అంగట్లు అమ్మేసి మొత్తం తాగొలిపోతాను. నా సంసారం ఏంటి కావాలా? నేను తాగలేదు సార్. బయటకు వస్తావు మళ్ళీ క్యారెక్టర్ నుంచి.
ఏట్రా మీరు ఆర్టిస్టులు ఏట్రా అది? సారీ సార్ ఇది కాదురా ఏదైనా మిమిక్రీలు వచ్చి నీకు అబ్బో ఎరగదీస్తా సార్ నేను మామూలు కాదు డిస్ట్రిక్ట్ ఛాంపియన్ ఏది చిరంజీవి గారు వాయిస్ చెయ్యి. పొగరు నా ఒంట్లో ఉంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటదిరా ఏది కార్టూన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన డైరెక్టర్ వాయిస్. ముసలోడు వెళ్ళిరా. మొక్కే కదా అని పీకేస్తే తీసుకొచ్చి చెట్టు నాడతా పీక్కోలేక చస్తావు. నువ్వు చెప్పురా. నాకేం రాదు సార్. చెప్పురా. కూర్చు 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 వద్దులే. ఇలా కాదు ఇప్పుడు నేను చేస్తాను చూడండి. చిరంజీవి గారు చిరంజీవి గారి వాయిస్. మీరు చిరంజీవి గారి వాయిస్ చేస్తారు సార్? చేస్తాను చూడండి. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడ నుంచి మరి మొక్కలన్నీ ఎట్టుకెళ్ళిపోతాడు. కాంటారు దారా చూసుకోండి మా ఏట్రా ఏట్రా. ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తాను అది ఎవరు మీరు చెప్పేస్తారు. మేము చెప్పేస్తామా? రెడీ సార్. నచ్చితే తిరుగు కదా లేకపోతే దగ్గర చిరు చుమ్మ అయిపోద్ది. మమ్మ మాస్ ఏంటి ఆడు ఏం చేసిన ఒకే వాయిస్ చేస్తున్నాడు. అదే అర్థం ఆల్రెడీ చిరంజీవి గారు చేశారు కాబట్టి బ్యాలెన్స్ బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున ముగ్గురు ఉన్నారు. బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు 3 పేర్లు చెప్పండి. సార్ మామూలు సార్ కనిపెట్టాం. అదిరిపోయింది సార్. ఎవరు వాయిస్? ఎవరు వాయిస్? నాకేం అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇంకోటి చేస్తాను రా. ఏంటి ఇది కూడా మేమే చెప్పాలి సార్? నేను చెప్పాలి. ఓకే చెప్తా. చట్టానికి న్యాయానికి 10 రూపాయలు అయితే సార్ 10 రూపాయలు కాదు 10 రూపాయలు కాదు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు కాదురా 10 రూపాయలు. అదే సార్ 10 రూపాయలు కాదు 10 రూపాయలు అన్నాను. అదేరా 10 రూపాయలు. అరే ఆయన చెప్పేది 10 రూపాయలు కాదు 10 రూపాయలు. నాకు అర్థమైంది. ఆడు చెప్పింది 10 రూపాయలు చెప్తున్నాడు. నేను ఇంకో వాయిస్ చేస్తాను. లాస్ట్ వాయిస్ సార్ చేయండి సార్. రెడీ. ఈ రోజునే చాలా అద్భుతంగా మరి అదే మాదిరిగా ముందే పోతా ఉందాం. మామూలు లేదు సార్. ఎవరు వాయిస్? గుద్దినట్టుంది ఇలాగంతే. ఎవరు వాయిస్? ఊరుకోండి సార్. గుద్దినట్టుంటే మామూలు లేదు సార్. చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. ఎవరు వాయిస్? సార్ నీకు ఏటి అలాగే ఆర్టిస్టులు అవుతారు ఏటి సార్ మా పెర్ఫార్మెన్స్ అది చూసారు కదా సార్. మేము ఆర్టిస్టులు అయిపోతాం. మరి ఆయన వస్తే డైరెక్టర్ మొత్తం. ఎవరు సార్? ప్రొడ్యూసర్ డైరెక్టర్. మరి మీరు సార్? నేను ఆర్టిస్ట్ ఆడిషన్కి వచ్చిన ఏ నువ్వు డైరెక్టర్ కాదా? నేను కాదుగా. ఖతర్నాక్ కామెడీ షో. మన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు ప్రజలందరిలో నమ్మకడు సామాన్యుడు వీడు. రే ఎక్కడ్రా? అమీర్పేటలో ఉన్నావా? నేను పక్కనే పంజాగుట్లో ఉన్నా. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. ఎక్కడున్నారు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? మాదాపూర్లో ఉన్నా. వాడికి ఏం చెప్పావు నువ్వు? పంజాగుట్లో ఉన్నా అని చెప్పా. అబద్ధం చెప్పావు కదా? అబద్ధం చెప్పావా? నా ముందు ఎవడైనా అబద్ధం చెప్తే చెప్పుదని కొడతా. సీరియస్ కొడుతున్నారు మీరు. సార్ నమస్కారం సార్. అమ్మా నమస్తే. నా పేరు అబద్ధం. ఆడ అబద్ధం చెప్తే అంతలా కొట్టాను. నా పేరు అబద్ధం ఇలా పెట్టుకుంటున్నారా? నన్ను అందరూ అబద్ధం అని పిలుస్తూ ఉంటే ఎప్పుడు నిజమే చెప్పాలన్న గుర్తుంటా సార్. అందుకే అబద్ధం అని పెట్టుకున్నాను. నేను మాత్రం నిజాలు చెప్తూనే బతుకున్నాను సార్. హలో. అరే బా నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను. మీ ఇంటికి వస్తున్నాను రా. ఫ్లైట్ దిగావా? కార్ ఎక్క కరెక్ట్ చెప్పు. అంటే ఫ్లైట్ లో దిగుతూ నడుస్తున్నాను రా. అది చెప్పు. నా ఫ్రెండ్ పోయండి అబద్ధాలు చెప్తాను. నిజాలు చెప్పాలి ఇప్పుడు. సరే చెల్లెమ్మ చెప్పి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయించు. సరే పెడే. మన ప్రసాద్ ఉన్నాడు కదా? అవునండి. ఆడు ఊరు నుంచి వస్తున్నాడంట. ఆడికి చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. కొంచెం బాగా చేసి పెట్టాడు. ఏమండి దీని గురించి మీరు ఇంతలా చెప్పాలా? చికెన్ మటన్ చిటికెలో చేసాను. చిటికేసారేంటండి? ఏది చికెన్ బిర్యానీ? నిజం చెప్పాలి కదా? నిజం చెప్పాలా? నా గురించి తెలుసు కదా నీకు? తెలుసండి. శిశును ఎప్పుడు నిజాలు చెప్తాను బతుకుతుంటాడు. నిజం కోసం ప్రాణం ఇచ్చేస్తుంటాడు. అబ్బచ్చా అబద్ధం అనేది శిశు రూపంలో నా నోట్లో నుంచి పుట్టాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. కానీ అక్కడే చంపేశాను అబద్ధాన్ని. నిజం నిప్పు లాంటిది మేడం.
నిమిషాల్లో హలో दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ప్రసాద్ బానా బాగున్నాను రా సీను. ఏంటి సంగతులు? ప్రయాణాలు జరిగింది? చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రసాద్, డాక్టర్ ప్రసాద్ రా. నువ్వు డాక్టర్ ఏంట్రా? అంటే ఇంతకుముందు కంపౌండర్ గా చేసేవాడిని కదా. ఆ. మా డాక్టర్ గారి పేరేం పేరు? పి ప్రసాద్. నా పేరేం పేరు? పి ప్రసాద్. ఆడు చచ్చిపోయాడు. ఆడి ప్లేస్ లో సర్టిఫికేట్ మనకు పనికొచ్చే మనం డాక్టర్ అయిపోయాం. ఈ మధ్యన సర్జరీ కూడా, ఆపరేషన్ కూడా చేసేస్తున్నాం. నీకెలా వచ్చిన ఆపరేషన్లు? అంటే అప్పుడు మనకు కొంచెం టైలరింగ్ టచ్ ఉందిగా. మరి రిలేటివ్స్ వాళ్ళందరికీ ఏం చెప్తావు ఆపరేషన్ చేసినప్పుడు? థియేటర్ లోకి వెళ్లే ముందు ఆ దేవుడి పైన భారం వేద్దాం అంటాను. లోపలికి వెళ్ళి ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకో మన ఖాతాలోకి వస్తుంది. ఆడు పోతే దేవుడి మీద దోసేస్తాం అంతే. ఏంటి అన్నయ్య గారు మీరు ఒక్కరే వచ్చారా? అవునమ్మా, ఒక్కనే వచ్చాను. పైకి లేకు. ఏమైందిరా? వచ్చినప్పుడు ఎలా వచ్చావు నువ్వు? ఫ్లైట్ లో వచ్చాను. ఫ్లైట్ లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మరి ఒక్కడే ఎలా వచ్చారా? అబద్ధం చెప్తాడా? పక్కన ప్యాసింజర్ ఉన్నాడు కదా. అబద్ధం చెప్తే అస్సలు నచ్చదు. నిజం నిప్పు లాంటిదిరా. నిజం నిప్పు లాంటిది. అలాగని చెప్పి సిగరెట్ వెలిగించుకోలేం కదా. అన్నయ్య గారు ఇదిగోండి టీ తాగండి. ఎంతసేపు తెస్తాను టీ? 10 నిమిషాల్లో తెస్తానన్న. 5 నిమిషాలు తెచ్చాంటే మరి అంటే అబద్ధం ఆడావుగా. ఊరుకోరా, నీకు బాగా చేదస్తా. ఇంకా మారదా కూర్చోను. అబద్ధం ఆడి చంపేస్తాను. చిన్న చిన్న వాళ్ళకి అబద్ధాలు అంటే వింటారు నువ్వు. చిన్న వాళ్ళకి రా, చిన్నదంటే పెద్దదండి. లంచమే. అబద్ధమే. నీకు కథ చెప్పనారా? చెప్పు. అనగానే ఒక ఊరు, ఆ ఊర్లో ఒక చెరువు. ఆ చెరువు చుట్టూ పిల్లలు తిరుగుతా ఉన్నారు. ఒక సందర్భంలో వాళ్ళకి ఈత కొడదాం అనిపించింది. లోపల దూకి బాగా ఈత కొట్టి అలసిపోయి వెళ్ళిపోయారు. తర్వాత 2 చేపలు చచ్చిపోయి పైకి తేలారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? చేపల చెరువులో ఈత కూడా అర్థమైంది నాకు. ఏసు చెప్పిన వినకూడదు. నీకు కొడుకున్నారు కదా, ఏమైనాడు? ఉన్నాడు రా. అంకుల్ మీరు వచ్చారా? ఎన్నాళ్ళు అయింది అంకుల్ చూసి. ఆంటీ బాగున్నారా? అంకుల్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంకుల్? ఆడు నీకన్నా 50% ఎక్కువ చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు అంకుల్? ఓవర్ యాక్టింగ్. అంకుల్ అలా అంటారండి అంకుల్. మా నాన్న గీత గీస్తే గీత దాటను అంకుల్. నేను ముందు గేస్తా కదా వెనక్కి వెళ్ళిపోతాడు. గీత కోసం ఎత్తుకుంటా ఉంటాడు. మా కొడుకు అయితే గీతలోనే గీత ఎక్కడుందో ఎత్తుక్కుంటాడు. ఏ మాటగా మాటరా. ఏ పోలిక నుంచి రాకపోయినా మాత్రం నా పోలికి మాత్రం ఒకటి వచ్చింది. అడిగి ఏమొచ్చింది? ఎప్పుడు నిజాలే చెప్తాడు. అవునా బాబు? అరే చెప్పలే కదా, ఇప్పుడు నేను డాక్టర్ అయ్యానురా. అంకుల్ నాకు ఈ మధ్య ఒకటే హెయిర్ అంతా పడిపోయి ఫాలో అయిపోతుంది అంకుల్. ఏం చేయాలి దానికి? చీపుతో తుడిచేయడమే. వేరే ఆప్షన్ లేదా అంకుల్? ఉంది. ఉఫ్ఫు నువ్వు తెలిపొద్ది. ఏంట్రా కళ్ళు రెడ్గా ఉన్నాయి, కొంచెం బ్లాక్. ఏమైంది ఎందుకు? మొన్న అదే డౌట్ వచ్చి చెకప్ కి వెళ్ళాను అంకుల్. టెస్ట్ చేశారు. చేసిన తర్వాత నీ బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది బాబు. మరిగిపోవడం వల్ల నువ్వు కొంచెం బ్లాక్ అయిపోయి కలర్ రెడ్ గా అయిపోతున్నాను. అవునా? ఎక్కువ బాయిల్ అయితే పేలిపోతా, జాగ్రత్త. ఏంట్రా నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏంటివి? డార్క్ సర్కిల్స్ కాదు ఇవి. ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, వీటి షాడోస్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను బీటెక్ అయిపోయింది అంకుల్. అంకుల్ ఏమడిగారు? ఇప్పుడు ఏం చదువుతున్నావు అన్నారు. ఇప్పుడు నేను చదవట్లేదు. చెప్పరు కదా. చిన్న విషయం కోసం కొడతాడు. చిన్న విషయం ఏంట్రా? పట్టించుకోద్దురా. సరే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్తా. చెప్పాలి కదా. అదే అంటే నెక్స్ట్ చెప్పారు కదా నీకు. చంపేస్తాను ఇలాగే. నిజం మాట్లాడు. ఏదో ఒకటి చేసి పారేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడు హ్యాండ్స్ అప్ అన్నాడు, హ్యాండ్సమ్ అనలా. డబ్బులు ఎక్కడ చెప్పు. మా దగ్గర ఏం లేవండి, మా చుట్టాలకి ఇచ్చేసాం అన్ని. అబద్ధాలు చెప్పడానికి నూరేళ్ళు వస్తున్నారు మీకు. ఎక్కడైనా చెప్పి. ఆ బీరోలు ఉన్నాయి బాబు. డబ్బులున్నాయి. బంగారం ఎక్కడ? బంగారం కూడా లోపల ఉంది బాబు. మా అమ్మ నాన్న పెట్టిన 7 వారాల నగలండి అదంతా. నగలు బాగానే ఉన్నాయి సార్. బస్ లో పోవడానికి చిల్లర కావాలి సార్. మొత్తాన్ని చూసిన చిల్లర ఉంటది. 11 రూపాయల పోపుల డబ్బాలు ఉన్నాయి కదా, పోపుల డబ్బాలను తీసుకుని లోపలికి. ఇన్ని రోజులు కష్టపడిన సంపాదన వాళ్ళకి ఇచ్చేస్తా దొంగడికి. ఆడికి ఇవ్వడం నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ అబద్ధం చెప్పడం మాత్రం నాకు ఇష్టం లేదురా. సిగ్గుండాలనా కొడుకు ఎదిగాడు. డబ్బులు ఇవ్వాలని కూడా తెలియదు. ఆడికి ఇచ్చేస్తావు మొత్తం. నాకే చెప్తున్నా నువ్వు ఎలా బతకాలి. ఉండండి రా, కంటి మీద గొడవలేడు. లోపల నువ్వు
ఇలాంటి సమాధానం నేను బతుకున్నాడు బెస్ట్. నిజం చెప్తే బతకనవరా. హలో, ఎవరు? హలో, అది చరవాణి కాదు నాయన, ఆకాశవాణి. ఆకాశవాణి. నీకు శాపం పెడుతున్నాను. ఇప్పుడు గాని నువ్వు నిజం చెబితే నీకు గుండెపోటు వస్తుంది. ఏంటి శాపాలు పెడుతున్నారా? ఏది భయపడిపోవాలా? ఇవాళ డేట్ ఎంత? 31. మళ్ళీ అడగండి. ఈ రోజు డేట్ ఎంత? 29 అండి. ఈ ఒక్క రోజు నువ్వు నిజాలు చెప్తే చస్తావు. ఇదే నా శాపం. ఇలాంటి శాపాన్ని ఇచ్చారండి సార్. ఏం టెన్షన్ ఉన్నావేంద్రా? ఏ లేదు, తలకాయ నొప్పి వస్తుంది లేట్ గా. టైం ఎంత అయింది? టైం 12:30. టైం ఎంత అయింది? 11:30. ఏమైందిరా? ఏం లేదురా. మరి ఏంటి ఇంత యాక్టింగ్ చేసేయండి మరి. ఉత్తనే సరదాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నా. చెల్లెం చెప్పి ఇంకో టీ చెప్పు. ఏమైందన్న టెన్షన్ గా ఉన్నారు? టాయిలెట్ వస్తుందిరా. వస్తుంది కదా, ఇల్లు. నేను వెళ్ళను. సర్లే, ఆ సుబ్బారావు అంకుల్ దగ్గర మనం 10,000 తీసుకుంటామన్నా కదా, తీసుకొచ్చా కదా, ఆయన అడుగుతున్నాడు, అది ఇవ్వాలి, ఇచ్చే. ఆయన దగ్గర తీసుకున్నాను. ఏమైందిరా నీకు? మొన్న నువ్వే కదా నన్ను పంపించి సుబ్బారావు అంకుల్ దగ్గర 10,000 తీసుకున్నా. నాన్న ఇప్పుడు అబద్ధాలు చెప్పడు. ఆడ సంగతి గానీ మనకి ట్రాన్స్ఫర్ పెట్టిన 50,000. 50,000 ఎప్పుడు ఇచ్చేవారు? అరే ఇది రారా, ఇంటికి ఇచ్చేస్తా. నోటికి ఒక అదుపు ఉండాలి. నోటితో మాట్లాడుతున్నా. టూ మచ్ రా. మొన్న కదా 50,000 ఇచ్చాను నీకు. ఎప్పుడు ఇచ్చావు నువ్వు? ఎప్పుడు ఇచ్చావు? మీ నాన్నకి తేడా వచ్చింది, నేను ఫ్రెష్ చేస్తా. వాష్రూమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. గుండె నొప్పి వస్తుంది, టాబ్లెట్ తీసుకురా. గుండె నొప్పి అని తల పట్టుకుంటారేంటండి? నా ఇష్టం, ఎక్కడైనా పట్టుకుంటాను. నీకేంటి ఇప్పుడు? టాబ్లెట్ తీసుకురా. గుండె నొప్పిగా? గుండె నొప్పికే. గుండె నొప్పే కదా? గుండె నొప్పి టాబ్లెట్ ఇచ్చా. మీ ఆవిడ కొడతావేంట్రా? గుండె నొప్పి చెప్తాడు, గుండె నొప్పి టాబ్లెట్ తీసుకొస్తుంది. అయితే మాత్రం మీ ఆవిడ నీకు పిచ్చి ప్రేమ అన్నావు, అలాంటి అమ్మాయిని కొడతావు నువ్వు? ఏంటి అది పిచ్చా? అది ప్రేమ. అది ఏదో ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకున్నాను అంతే. తన కోసం చాలా మంది త్యాగం చేస్తావు. అప్పుడు కాలేజ్ వెనకాల సుశీల తిరిగి గుర్తుందా? అది నేను వెనకాల తిరుగుతున్నాడు, తిరిగేవాడు కాదు. సుశీల నాయనకలు తిరగడం కాదురా, నేనే సుశీల వెనకాల తిరిగాను, లక్ష్మితో తిరిగాను, సనుజతో తిరిగాను. ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతావు నాన్న నువ్వు? నాలా నిప్పులో ఉండాలన్నా. మీ ఇంట్లో దొంగతనం జరిగింది అని కంప్లైంట్ చేశారు కదా, పట్టుకున్నాను దొంగని. మా ఇంట్లో దొంగతనం జరగలేదు సార్. దొంగతనం జరగలేదా? వాడు మన డబ్బులు తీసుకున్నాడు కదా. పక్కలు అడుగు నువ్వు. మీ ఇంట్లో దొంగతనం జరిగిందా జరగలేదా? జరిగింది సార్. జరగలేదు సార్. మీరు చెప్పండి, దొంగతనం జరిగిందా జరగలేదా? జరిగిందండి. వాడే దొంగ. జరగలేదని చెప్తున్నా కదా. జరగలేదు సార్. ఇంతకు నేనెవరు? మీరు డాక్టర్ సార్. పోలీస్ కదా వాడు. మా ఆయనండి. మా నానండి. నాకేం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదు సార్. నన్ను బతికించలేదు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళిపోరా. బంగారం గోల్డ్. ఏమైందిరా? ఏమైంది? తలకాయ నొప్పి వస్తుందిరా. నేను ఇంకా కూడా ఉండను, నేను పక్కింటికి వెళ్ళిపోతున్నా. తలనొప్పి వస్తుందిరా. అదే జెండు మన రాసి తగ్గిపోతురా. తలనొప్పిరా. తలనొప్ప. శ్రీను పడుకో, రేపు కలుస్తా.